రామరాజు నాడాల ఆ రోజుల్లోనే 50 ఏళ్ల క్రితమే పేద పిల్లలకు భోజనం పెట్టాడు స్కూల్. ఇట్లా ఎన్టీ రామారావు ₹1 ₹2 బియ్యం ఇవ్వడం. అంటే రాము గారు ఇక్కడ ఒక విషయం, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే ప్రయారిటీ, ఎందుకంటే ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా ముఖ్యమంత్రి ఫోటో ఉండడం అన్నది సర్వత్రా రెగ్యులర్గా జరిగే ప్రాసెసే. కానీ ఈయన పక్కన పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టించి ఇద్దరు ఫోటోలు ఉండాలి అని చెప్పి తీసుకున్న నిర్ణయం నాకు తెలిసి బహుశా ఎక్కడా కూడా ఇది జరగలేదేమో గతంలో. మీకేమనిపిస్తున్నది? అంటే వాళ్ళు ఎట్లా ఉంటాయండి, కమ్మారెడ్లు ఇద్దరు కూడా 70 ఏళ్ళ అధికారం అనుభవించి ప్రాణం అన్న తీసిమంటే ఇస్తారు కానీ ఆ రాజ్యాధికార ముఖ్యమంత్రి పదవి మాత్రం ఇవ్వరు. బహుశా పవన్ కళ్యాణ్ గారికి ముందే చెప్పుకుంటారు వాళ్ళు, అయ్యా అది తప్ప ఇంకేమైనాడు, ఏదో ఏదో ఉందిలే, ఆమె పేరు సతీ సావిత్రి, ఏదో యమధర్మరాజు వెనకాల ఎంట పడుతుంటే నీ పతి ప్రాణాలు తప్ప ఇంకేమైనా అడుగు, ఏమైనా అడుగు, అది తప్ప, అట్లా ముఖ్యమంత్రి పదవి తప్ప ఏమైనా అడుగు. నేనేమో ఎప్పుడు పవన్ కళ్యాణ్ కానీ మన రాజ్యాధికారం అంటే కనీసం 6 నెలల్లో మన ముఖ్యమంత్రి చెయ్యకపోతే ఎట్లాగంటే మీరు ప్రభుత్వ సహకారం మీకు 2014 కూడా ఇప్పుడు ఉంది కదా, 6 నెలలు చేస్తే ఏమైందండి, 6 నెలల్లో చెయ్యాలి కదా. చేస్తే మిగతా పేద కులాలకు ఒక ఆశ, మేము కూడా ముఖ్యమంత్రులు అవుతామన్న ఒక ఆశ కలుగుతుంది కదండి. నేను మొదటి స్టాండ్ అదే, మా ధర్మం కాబట్టి మేము సామాజిక ఉద్యమాలు ఉండేవాళ్ళు, మా ధర్మం మీకు చెప్పాలా, అదే చెప్తున్నా. అట్లా ముందే ఉన్న వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటే నాకు తెలియదు కానీ గత ప్రభుత్వాలు గతంలో ఉన్న అనుభవాలకే వీళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరితో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన 6 నెలల నుంచి ఉంటారండి. 6 నెలల సంవత్సరంలోనూ గొడవలు వచ్చేస్తాయి. వాళ్ళ పోర్ట్ఫోలియోలు మంత్రి పదవులు ఇచ్చినట్టే ఉంటారు. ఎండోమెంట్ మినిస్టర్ ఉంటుంది మాణిక్యాలరావు గారికి, కానీ అక్కడ ఉన్న డైరెక్టర్, కమిషనర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఆయన మాట్లాడారు. టీడీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తేనే వింటారు. ఇట్లాంటివి గతంలో చాలా జరిగింది. చంద్రరాజప్ప గారు హోమ్ మినిస్టర్ ఉండేవారు, కానీ పెత్తనం అంతా మా గుంటూరు జిల్లా ఎడపతి నేను శ్రీనివాస్ చేసేవాడు డీజీపీ ఆఫీస్. ఎవరికి తెలియదు ఇవన్నీ. కాబట్టి ఏంటంటే ఇలాంటి గతంలో చూసాం వాళ్ళు ఎవరితో పొత్తు పెట్టుకున్నారు. కానీ మరి చంద్రబాబు నాయుడు గారిలో వచ్చిన మార్పు తెలీదు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన కూర్చొని ఆలోచించిన, ఆయన వెనక్కి అవలోకనం చేసుకున్నాడు ఆ జీవితం మొత్తం ఏమన్నా మనం కొన్ని సరి చేసుకోవాలా, జీవిత చరమాంకంలో ఉన్నారని అనుకున్నారని తెలియదు. కానీ ఈ రోజుకి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు పొత్తులో భాగంగా, పొత్తు ధర్మంగా వాళ్ళు ఇస్తున్న గౌరవం కానీ మర్యాద కానీ అది ఇంతవరకు వాళ్ళ చరిత్రలో వాళ్ళు ఇవ్వాల టీడీపీ పార్టీ ఎవరికి. అవును, ఇక ముందు కూడా ఇస్తారని గ్యారెంటీ. ఇప్పుడు దాకా జరిగిన పరిణామాల్లో మాత్రం చంద్రబాబు నాయుడికి నేను హ్యాట్స్ ఆఫ్, చేతులెత్తి దండం పెడుతున్నాను. నిజంగా నేను మొన్న ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఏదో పని మీద పోయా, నా ముందే పవన్ కళ్యాణ్ గారి ఫోటో గోడ మీద పెట్టాను. ఇప్పుడు మేము ఏ రోజు నా సంగతి తెలుసు కదా, ఎవడు గడపలు తొక్కం, ఎవరి దగ్గర పదవులు అడగను, ఎవరి దగ్గర చేయించడం మా జీవితంలో మాకు అలవాట్లు లేవు. ఎవరు కావాలి చేసి పెట్టు తప్ప నేను ఆ మనిషిని కాదు. కానీ నేను ఎంత ఆనందపడిపోయానంటే మా పేద కులాల నుంచి, ఎస్సీబీసీ కాపు కులాల నుంచి ఒకడు ఆ గోడ మీద, గవర్నమెంట్ ఆఫీస్ లో గోడ మీద ఫోటో వచ్చిందా, ఓ గ్రేట్. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడికి సన్మానం చేయాల్సిందే. మనం ఫస్ట్ టైం ఏమో రాము గారు, ఫస్ట్ టైం ఏమో మీరు చంద్రబాబు నాయుడు గారిని ఇంత గొప్పగా పొగడ్డం లేదు సార్. నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రతిసారి వెనకేసుకొచ్చా. మా పద్మనాభం గారి మనుషులు, రకరకాల మనుషులు తిట్లు తిన్నా, ఇట్లా టీడీపీ పార్టీ కోవర్తని నేను ఒకప్పుడు. ఎందుకు నిజాలు మాట్లాడదాం, మనకి ఎవడన్నం పెట్టాడో వాడు చేయి కొరకూడదు. ఏడన్నం పెడితే ఆడన్నం తిని ఆడ ఊముసొస్తే ఎట్లా మనం తప్పు కదా. 2014 ఎలక్షన్స్ లో అతనికి కాపులందరూ నిలబడి పనిచేశారు, పవన్ కళ్యాణ్ నిలబడి సహకరించాడు. ఆ రోజు యాక్చువల్గా అతను గెలవడు, జగన్ గెలవాలి 2014లో, అతను గెలిచాడు, అతను తెలుసు ఆ విషయం. అతను కాకినాడలో ఇండిపెండెన్స్ డే, ఫస్ట్ ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ లో 300 కులాలు రాష్ట్రంలో నేను కాపుల వల్ల గెలిచాను నిజాయితీ ఒప్పుకున్నాడు. 5 మంత్రి పదవులు ఇచ్చాడు, డిప్యూటీ సీఎం ఇచ్చాడు, డిప్యూటీ స్పీకర్ ఇచ్చాడు, 75 నియోజకవర్గాల్లో కాపు భవనాలకి భూమి ఇచ్చాడు. ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేశాడు అతని. ఆ భూముల్ని ఎవడు అడగడు, ఎవడికి తెలియదు కూడా. ఇప్పుడున్న రాజకీయ నాయకులకి, మా కాపు సంఘం పెద్ద కూడా చాలా మాటలు మాట్లాడుతుంటాడు, ఒక్కడికి తెలియదు ఆ విషయం, ఒక్కడు అడగడు. 7500 నియోజకవర్గాల్లో కాపు భవనాలకు భూమి ఇచ్చి డబ్బులు ఇచ్చాడు. సొంత డబ్బులతో కట్టించిన భవనాలు కూడా వైసీపీ ఓపెన్ చేయని వాళ్ళ చిత్తూరు, నెల్లూరు. అంత దుర్మార్గం. అన్నా మనకు ఏదైనా సహాయం చేసిన ఎలా మర్చిపోతాం సార్?
కాపు కార్పొరేషన్ పెట్టింది అతను, మొట్టమొదటి పెట్టింది అతను కాపు కార్పొరేషన్, బ్రాహ్మణులకి కాపులకి. అది ఎలా మర్చిపోతాం? కానీ తప్పు చేస్తే సార్ ఇది తప్పు మార్చుకోలేదు, అంతేగాని చాలా తప్పు అది. మనం ఎదురు మనుషులు వాడుకొని అవసరం తీరిన తర్వాత వేరేగా మాట్లాడకూడదు. అది నేను ఎప్పుడు. కాకపోతే నేనేమంటాను, మేము కాపులు 20% పైన జనాభా ఉన్నాం, బీసీఎస్సీలు ఉన్నారు 40% పైన 50% వాళ్ళు ఉన్నారు. మాకు అవకాశాలు ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారు మీకు ఆ రాజ్యాధికారం అందేదాకా మీకు సహకరిస్తున్నాడు కదా, మీరు ఆ సీఎం పోస్ట్ ఎందుకు ఎవరు ఒక 6 నెలలు అని అడుగుతాను నేను. 50 సీట్లను తీసుకోవాలి కదా, ఒక 6 నెలలు సీఎం పోస్ట్ ఇవ్వాలి కదా అని అడుగుతాడు. అందులో తప్పే ఉంది? అడగాల్సిన బాధ్యత ఆమె అడగదు, అమ్మ కూడా పెట్టదు కదా. కాదు రాము గారు, ఇప్పుడు 21 సీట్లు ఆయన తీసుకున్నారు, 2 ఎంపీలు తీసుకున్నా సక్సెస్ఫుల్గా 100% స్ట్రైక్ రేట్తో ఆయన విజయం సాధించారు. మీ సామాజిక వర్గం ఇప్పుడు హ్యాపీయేనా, లేదా ఇంకా 50 ఎందుకు తీసుకోలేదు, 60 ఎందుకు తీసుకోలేదని ఆవేదన ఉందా? మా సామాజిక వర్గం ఒకటే చెప్తున్నాను సార్, ఈ రోజున ఈ ఎలక్షన్ ఇట్లా జరిగిందంటే ముందు బయటకు వచ్చి నిలబడింది కాపులు. జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఎట్రోలు ఎవడుతో భయపడి ఎట్రోలు పార్టీ ఎవరు టీడీపీ పార్టీ నాయకులు కూడా తట్టుకోలేపారు. 5 ఏళ్ళు ఒకళ్ళ ఎలక్షన్ చేయలేకపోయారు, ఏ పని చేయలేకపోయారు. ముందొచ్చి పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా మేమే నిలబడ్డాం, యువతే నిలబడింది. 6 లోకల్ ఎలక్షన్స్ లో కూడా, మొన్న ఎలక్షన్స్ కూడా ముందు కాపులు రోడ్డు ఎక్కి ఎవడరా వచ్చేది, ఎవడరా వచ్చి దౌర్జన్యం చేసేదాన్ని కాపు రోడ్డు ఎక్కిన తర్వాత మిగతా కులాలన్నీ, మిగతా వ్యవస్థలన్నీ ప్రజలందరూ కూడా. ఒక్క నిమిషం రాము గారు, చంద్రబాబు నాయుడు గారు తన స్టైల్ మార్క్ రాజకీయం మొదలు పెట్టినట్టునే, ఎందుకంటే